దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ప్రభు దయ వలన మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభుని గణపరుస్తూ దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోన వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. దైవ లేఖనములో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము జాలిగల దేవుడు, జాలిగల మనసు కలిగినటువంటి దేవుడు. జాలి కలిగి యుండుడి. క్రీస్తు యేసును ఆయన జీవితాన్ని మనం గమనించినప్పుడు యేసయ్యకున్నటువంటి మంచి మనసు, జాలి కలిగి ఉండటం. ఆయన శారీరక దినాల్లో ఉన్నప్పుడు అనేక మంది దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించన్నప్పుడు వారు పక్షపాత రోగులైనా, కుంటివ్యాధి కలిగినటువంటి వారైనా, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారైనా, గురుడితనం కలిగినటువంటి వారైనా, ఎవరైనాను వారి బలహీనతలు ఉన్నప్పుడు క్రీస్తును వారు చూసినప్పుడు వారు వేసినటువంటి కేకలు మమ్మను కనికరించు, అంటే మా మీద జాలిపడు, మా మీద దయచూపు. ఈ రోజున మన జీవిత పరిస్థితులను చూసినప్పుడు తెలిసి కూడా దైవ సంబంధమైనటువంటి మార్గముల నుంచి మనం తప్పిపోతున్న క్రమములో అపవాది మనల్ని పట్టుకొని ఎన్నో నష్టాల ఊబిలోకి గాయాల పాలు చేస్తూ అపవాది మనల్ని భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాడు. దేవాది దేవుని యొక్క మనస్సు ఆయనది జాలి గుణం, జాలి పడడం. చదువుకున్నటువంటి వాక్యంలో ఒక మంచి సమరీయుడి గురించి ప్రభు ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. మొదటగా యాజకుడు వచ్చాడు. యాజకుడు చూసి త్రోప్రక్కగా వెళ్ళాడు, కానీ ఏ విధముగా కూడా అతను స్పందించలేదు. తర్వాత మరల లేవీడు వచ్చాడు. లేవీడు కూడా ఆ గాయములతో కొట్టుకులాడుతున్నటువంటి వ్యక్తిని చూసి పక్కగా తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక సమరయుడు ఆ గాయాల్లో పాలైనటువంటి వ్యక్తిని పరామర్శిస్తున్నట్లుగా, అతని దగ్గరకు వెళ్ళినట్లుగా, అతని గాయాలు కడిగినట్లుగా, అతనికి నూనె రాసినట్లుగా, తాను చేసినటువంటి ప్రతి పని పరిచర్య ఇక్కడ కనబడుతూ ఉంది. మంచి జాలి గుణం కలిగినటువంటి వ్యక్తి ఈ సమరయుడు. గాయాల పాల మధ్య కొరప్రాణ ఊపిరితో కుట్టుకులాడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈ సమరయుడు కనికరించి జాలిపడి, నాకెందుకులే, ఎవరో తెలియని వ్యక్తి అనుకోకుండా అతన్ని పరామర్శించి తనను పూటకూలవాణి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ వైద్యంతో చెబుతున్నాడు, ఇతన్ని బాగు చేయండి, ఇదిగో ఈ డబ్బులు ఉంచండి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు అవి మీకు మొత్తం కూడా చెల్లిస్తాను. ఈ రోజున మనం దేవుని యొక్క
మాటలను విశ్వసిస్తూ మనం ప్రభు యొక్క మార్గంలో మాదిరికరంగా జీవించాలి. ప్రభు ఎలాగైతే మంచి మనసును కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే జాలి గుణం కలిగి ఉన్నాడో, అదే రీతిగా ఈ రోజున నీవు నేను కూడా జాలి కలగాలి. ఈ సమరయుడు చేసినటువంటి పని, అతను గాయాలను కట్టాడు. నిజంగా గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు కొంతమంది భయపడతారు, కొంతమంది నాకెందుకులే అనుకుంటారు. కానీ ఈ సమరయుడు నాకెందుకులే అనుకోకుండా ఆ గాయాలను కట్టి ఆ వ్యక్తిని బాగు చేయడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపముల చేత, గాయముల చేత ఉన్నప్పుడు, పాప గాయములతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, పాప బంధకాల్లో సాతానుడు మనల్ని ఈడ్చుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మన మీద జాలిపడి ఆ సాతాను యొక్క చెరలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. మనం బయటకు రావడానికి మనకేమైనా రైట్స్ ఉన్నాయా? మన నీతి ఏమైనా గొప్పదా? ఎంత మాత్రం కూడా కాదు. క్రీస్తు యేసు జాలిపడి ఆయన మన కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. మనము గాయాల పాలు కావలసి ఉండగా, మనం మరణాన్ని ఎదుర్కోవలసి ఉండగా యేసుక్రీస్తు ప్రభువే ఆయన గాయాలు పాలయ్యాడు, మరణానికి మరి సమర్పించుకున్నాడు. అయితే ఈ సమరయుడు పరామర్శించాడు, గాయాలను కట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయనే మొదట మనల్ని ప్రేమించాను, కానీ మనం ఆయన్ని ప్రేమించలేదు. మనం ఆయన్ని ప్రేమించ బదులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు మన మీద ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, కనికరములు చూపేటువంటి దేవుడు. యేసుక్రీస్తు మనసు వలె జాలి కలిగిన మనసు మనం కూడా ఇతరుల పట్ల కలిగి ఉండాలి. మరొక మాటను అక్కడ మనం చూస్తే 35వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో, మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ధనాన్ని హెచ్చించినటువంటి సమరయుడు, ధనమును ఖర్చు పెట్టినటువంటి సమరయుడు, సమయాన్ని ఖర్చు పెట్టినటువంటి సమరయుడు. ఈ రోజున నీవు నేను కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని పరామర్శించాలి. వారి కొరకు మనం సమయాన్ని కేటాయించి ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరామర్శించేటువంటి దేవుడు. దీనులను, వృద్ధులను పరామర్శించుటయే, సరైన సమయంలో అవసరతలను తీర్చుటయే మరి నిజమైనటువంటి భక్తి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ సమరయుడు ఆయన జాలి కలిగినటువంటి వ్యక్తిగా, గాయాలను కట్టినటువంటి వ్యక్తిగా, పరామర్శించినటువంటి వ్యక్తిగా, అలాగే ధనాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు. మరొక మాటను ఇక్కడ మనం చూస్తే 35లోనే, ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ సమరయుడిలో ప్రేమ గుణం ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. మనము క్రీస్తు ప్రేమను కలిగిన వారమైతే ఇతరులను ప్రేమించాలి. లోకపు చూపు ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఉన్నతంగా ఉన్నవారినే ప్రేమించటం, గొప్ప స్థితిలో ఉన్నవారినే ప్రేమించటం, వారి వలన ఏదైనా లాభం మనకి దక్కుతుందనుకుంటే వారిని ప్రేమించటం. కానీ యేసుక్రీస్తు ఏ లాభం ఆశించకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ సమరయుడు కూడా గాయాల మధ్య కుట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని పరామర్శించాడు, ప్రేమ చూపించాడు. క్రీస్తు కూడా మనలో కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి ప్రేమ, పరామర్శించేటువంటి ప్రేమ, జాలి కలిగినటువంటి ప్రేమ, జాలి కలిగేటువంటి మనసు, ప్రేమించేటువంటి మనసు, ఇతరుల పట్ల
మంచి సహృదయం కలిగేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనందరికీ చక్కటి మాదిరి. ఈ రోజున క్రీస్తు మాదిరిని ఆధారం చేసుకుంటూ నీవు ప్రభుత్వంలో నడవటానికి ఈ మంచి సమరయుని లాంటి మనసు, మరి జాలి కలిగేటువంటి మనసు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండటానికి అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు నాయన. యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రిబిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు విన్నటువంటి వారిని బలపరచండి. వింటున్న వారిని నాయన నీ దయలు కృపలు భద్రపరిచి దీవించి వర్ధలు చేయండి. ఎవరెవరు ఎలాంటి అక్కర్లు ఉన్నారు వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి. ప్రతి విధమైనటువంటి పాపశాప బంధకాల నుంచి మీరు విడుదలనిచ్చి నీ మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభువా, మీకే వందనాలు. నీవు ఎలాగైతే మానవుల పట్ల ప్రేమ హృదయాన్ని, జాలి కలిగిన హృదయాన్ని కనపరిచారో, మానవులుగా మేము ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ నాయన మీ యొక్క మాదిరిలో మీరు నడిచినట్లుగా కృపనిచ్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే నాయన ఆయా వివిధమైనటువంటి అక్కర్లు ఉన్నారు వారి అక్కర్లన్నీ కూడా మీరు తీర్చి మహిమ పొందుకోమని సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఆయన కృప సమాధానాలు అల్వెల్ల మీరు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు.